హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు, అలానే ఒక క్యారెట్, ఉన్న క్యాప్సికము, 3 పచ్చిమిరపకాయలని వీటన్నిటిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటీలను తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటీలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం మీకు సరిపోదు అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము. అలానే మ్యాగీ మసాలాలో కూడా కారం ఉంటుంది కనుక కారం చూసుకొని యాడ్ చేసుకోండి. టమాటీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. వీటిని సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఎగ్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యేటట్టు, అలానే ఎగ్స్లో ఉండే స్మెల్ మొత్తం పోయేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మరలా అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 3 మ్యాగీ ప్యాకెట్స్కి 3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ తక్కువగానే యాడ్ చేసుకోండి. ఎక్కువగా యాడ్ చేసుకుంటే పేస్ట్లా అయిపోతుంది కనుక తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మ్యాగీ ప్యాకెట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కనుక సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మ్యాగీని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా గరిటెతో కదుపుతూ మంటని సిమ్లోనే పెట్టుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాలు లేదా 4 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికినిచ్చిన తర్వాత మ్యాగీ మసాలాని ఒక్కొక్కటిగా 3 ప్యాకెట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే పేస్ట్లా తయారైపోతుంది. అలానే హైలో పెట్టుకుంటే ఉడకకుండా ఉండిపోతుంది కనుక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా 2 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ కర్రీని యాడ్ చేసుకోవాలి. ఎగ్ కర్రీని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం మ్యాగీ మొత్తం ఎగ్స్ కర్రీలో కలిసిపోయినట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. వాటర్ అంతా పోయి ఆవిరైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఇందులో ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు ఇలా తింటారు కనుక ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే పక్కనే ఉన్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.